పేపర్ పెన్ కావాలన్నా వద్దుమా. హలో, హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, సాహితి జాయిన్డ్. హాయ్, హలో ఫ్రెండ్స్. ఈరోజు మనతో డాక్టర్ యావర్ ఈస్ గోయింగ్ టు జాయిన్ అస్. ఈస్ గోయింగ్ టు టాక్ ఆన్ different ENT problems, mostly on mucormycosis, etc. Vijay garu, hi. Hi Vijay garu, how are you? Praveen Naidu, hi. Hi Andy, hi. అనిల్, నువ్వు పెద్దవాడు అనిల్, మేమేదో చిన్నవాళ్ళం అనిల్. బిజీ అనస్థెటిస్ట్. అనిల్, ఎలా ఉన్నావు? ఎలా ఉంది మీ హాస్పిటల్? కోవిడ్ కేసెస్? నమస్తే అండి. డాక్టర్ యావర్, హౌ ఆర్ యూ? Hi, Sai. How are you? Am I audible? Yeah. Yeah, sorry friends, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేనే పడుకుంటుపోయాను యాక్చువల్గా, లేదు. సారీ. ఎవర్, షల్ వి స్టార్ట్? Yeah, Sai, will start. యువర్ వాయిస్ ఇస్ టూ లో ఎవర్. డాక్టర్ ఎవర్, యువర్ వాయిస్ ఇస్ టూ లో. డాక్టర్ ఎవర్, Yeah, Sai, చెప్పండి. ఎవర్, యువర్ వాయిస్ ఇస్ టూ లో యర్. ఇప్పుడు నో, వెరీ లో. ఇయర్ ఫోన్స్ తీసుకొస్తా. డాక్టర్ ఎవర్, హలో. డాక్టర్ ఎవర్, ఎనీ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్, ఇది కోవిడ్ రాకుండా హలో డాక్టర్ యావర్, ఎనీ ప్రొఫైలాక్టిక్
ఫుల్ కోవిడా? హలో సాయి చంద్ర గారు, ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో డెత్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే ఎక్కువ మందికి అఫెక్ట్ అయింది. బేసిక్గా చాలా మందికి అఫెక్ట్ అయింది. సెకండ్ వేవ్ ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అందరూ చెప్తున్నారు కానీ బట్ యాక్చువల్గా అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము మరి ఇంత దారుణంగా మనకి అంత అన్ని దేశాల దగ్గర నుంచి సహాయం తీసుకునే అంత దారుణంగా వస్తుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ ఏం లేవు సందీప్ గారు. మనం మామూలుగా ఏం వాడుతున్నాం అంతే. జస్ట్ రోజు బి కాంప్లెక్స్, కాల్షియం ట్యాబ్లెట్ ఒకటి వేసుకోవడం, రోజు సరిగ్గా తినడం అంతే. కోవిడ్ వచ్చిన తర్వాత సింపుల్ మెడిసిన్స్ వాళ్ళు గవర్నమెంట్ కిట్ ఏదైతే ఇస్తున్నారో అది వాడితే చాలామందికి తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రం అది చాలా ఇబ్బంది పెడుతుంది. డాక్టర్ అద్వైత్, వెరీ ఫేమస్ ఆప్థాల్మాలజిస్ట్. అంటే ఇండియాలో మాస్కులు వాడకపోవడమే కారణం అంటారా? మాస్క్ ఒకటి కాదు సార్, ఇంకా బేసిక్గా కరోనా వచ్చిన వాళ్ళు చాలా మంది కరోనా వచ్చింది ఇంకా 10 మందికి ఐసోలేషన్లో సరిగ్గా ఉండలేదేమో అని ఫీల్ అవుతాను నేను. డాక్టర్ యావర్, షెల్ యూ స్టార్ట్? సాయి నా యా, ఇప్పుడు బాగుంది. పియా పిన్నమ్మనేని. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు గెట్ హెర్డ్ ఇమ్యూనిటీ ఇన్ ఇండియా? బేసిక్గా హెర్డ్ ఇమ్యూనిటీ అంటే 70 to 80% ఆఫ్ ద పీపుల్ అఫెక్ట్ అవ్వాలి ఎయిదర్ త్రూ డైరెక్ట్ ఇన్ఫెక్షన్ ద్వారా కానీ లేదా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కానీ. సో ఇది జరగాలి అంటే ఇంకెన్ని కోట్ల మందికి అఫెక్ట్ కావాలి? 70 నుంచి 80 అంటే 100 కోట్లలో 70 కోట్లు, ఇంకో 30 కోట్లలో ఇంకొక 20 కోట్లు, 120 కోట్ల మంది ఇంచుమించు. 3 7 20 ప్లస్ ఇది ఇంచుమించు 90 crores అవుట్ ఆఫ్ 130 crores. 90 crores I think through vaccination only that is going to be achieved. Anyway, by December ending we are going to give vaccine for all. ఈ ఫోన్ల వల్ల మనం సరిగ్గా చేయలేకపోతున్నాం. హాయ్ డాక్టర్ యావర్. హాయ్ సార్, నా వాయిస్ ఇప్పుడు క్లియర్ అనిపిస్తుందా? యా, వినపడుతుంది యావర్. యా, ఓకే సార్. యా యావర్, మన ఫ్రెండ్స్కి ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోవా? నేను ఇంట్రడ్యూస్ చేస్తా, నేను కొన్ని మాటలు చెప్తా. డాక్టర్ యావర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్. రైట్ నౌ ఈజ్ వర్కింగ్ అట్ మహేశ్వర మెడికల్ కాలేజ్. అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కొంతమందికి, ఎక్కువ మంది బ్లాక్ ఫంగస్ గురించి అడుగుతున్నారు. సో దీని గురించి చాలా క్విక్ ఒక లైవ్ చేద్దామని అనుకున్నాము. డాక్టర్ ఎవరు, ఓవర్ టు యు. ఈ బ్లాక్ ఫంగస్ గురించి ఎందుకు వస్తుంది, వీళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాయి, బ్లాక్ ఫంగస్ అన్నది కోవిడ్ లాంటిది కాదు సాయి. అది ఎక్కడి నుంచో వచ్చి స్ప్రెడ్ అవుతుంది కాదు. ఇది ఈ ఫంగస్ ప్రతి చోట ఉండేదే. ఓకే, మన ఫ్రిడ్జ్ లో ఉండే బ్రెడ్ వాటిలో కూడా నువ్వు చాలా రోజులు వదిలేస్తే బ్లాక్ కలర్ ఫంగస్ వస్తుంది. అది మ్యూకోరా అయిండొచ్చు. ఓకే, ఇది కొత్తగా ఉన్నది కాదు. ఇది బ్లాక్ గా ఉంటుంది కాబట్టి దీని పేరు బ్లాక్ ఫంగస్ అని పెట్టారు. ఓకే, బట్ ఇది లైక్ ఒక మనిషి నుంచి ఒక మనిషికి స్ప్రెడ్ అవుతుందేమో తర్వాత విషయం, కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటేనే స్ప్రెడ్ అవుతుంది. ఇమ్యూనిటీ నార్మల్ గా ఉంటే
ఇది లోపల వచ్చి ఇన్వేట్ చేయదు, ఎందుకంటే ఇది మన నేసల్ క్యావిటీలో కూడా ఉంటుంది. మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడే ఇట్ విల్ స్టార్ట్ ఇన్వేడింగ్ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ యూ. ఎందుకు ఇప్పుడు ఎక్కువ ఉంది డాక్టర్ యావర్? ఫస్ట్ వేవ్ లో ఇంత లేదు కదా? ఫస్ట్ వేవ్ తర్వాత కూడా మేము చూసాం సాయి చాలా. కాకపోతే ఇంత వైల్డ్ ఫైర్ గా ఎందుకు లేదు ప్రీవియస్ గా అంటే అప్పుడు కేసెస్ కూడా తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ. ఇప్పుడు కేసెస్ చాలా ర్యాపిడ్ గా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ నౌ హిట్ విత్ కోవిడ్. సో వాళ్ళకి ప్రీవియస్ గా మన స్టెరాయిడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇంత వాడలేదు. స్టార్టింగ్ లో కొంచెం ఏ ట్రీట్మెంట్ వాడుతుంది, హైడ్రోక్లోరోక్విన్ లేదంటే ఇదా అదా అని చెప్పేసి మనం మెల్లమెల్లగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు స్టెరాయిడ్స్ పనిచేస్తున్నాయని చెప్పేసి లెఫ్ట్ అండ్ రైట్ స్టెరాయిడ్స్ ఇచ్చేస్తున్నాం. యూనివర్సల్ ట్రీట్మెంట్ లాగా ఇచ్చేస్తున్నారు. ఈవెన్ టీవీలో కూడా ఇచ్చేస్తున్నారు యూనివర్సల్ ట్రీట్మెంట్ లాగా, స్టెరాయిడ్స్ ఇది వాడండి ఇలా అని చెప్పేసి టీవీ నుంచి చెప్పేస్తున్నారు. సో మైల్డ్ టు మోడరేట్ కేసెస్ కి, అసిమ్టమాటిక్ కేసెస్ స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరమే లేదు. స్టెరాయిడ్స్ వాడుతున్నారు బట్ షుగర్స్ కంట్రోల్ చేయట్లేదు, దాని వల్ల చాలా పెరిగిపోతుంది. అది కాకుండా ఆక్సిజన్, ఈ కోవిడ్ ఎవరైతే కొంచెం సివియర్ గా ఉంటారో వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ ఆక్సిజన్ అవసరం పడుతుంది. సో మేబీ ఆ హ్యూమిడిఫైయర్ కంటామినేషన్ అవుతుందా, సిలిండర్స్ కంటామినేట్ అవుతున్నాయా అన్నది వీ డోంట్ నో. సో అందులో దానికి వస్తుంది. థర్డ్ థింగ్ ఈస్ ఇమ్యూనోసప్రెసెంట్స్ ఎక్కువ వాడడం. స్టెరాయిడ్ కూడా వన్ ఆఫ్ ది ఇమ్యూనోసప్రెసెంటే. అది కాకుండా టాక్లిజుమాబ్, ఇమిటినిబ్ కూడా కొంతమంది ఇస్తున్నారు. ఇట్లాంటివి ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడడం వల్ల కూడా ఎక్కువైపోతుంది. ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఉండాలి అంటే సాయి నీకు నాకు బికాస్ అవర్ ఇమ్యూనిటీ ఈజ్ గుడ్, అంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. సేఫ్టీ కోసం మనం స్టీమ్ అవల్ తీసుకుంటా ఉంటాం. బట్ స్టీమ్ కూడా ఆ వాటర్ బాగుండాలి, ఇట్ షుడ్ నాట్ బి కంటామినెంట్, అండ్ కంటైనర్ కూడా బాగుండాలి. ఓకే, సో ఈ బేసిక్ థింగ్స్ కామన్ గా తీసుకోవాలి. మనకి గనక కోవిడ్ వచ్చి రికవర్ అవుతున్నారు, మీరు కనుక కోవిడ్ వచ్చి రికవర్ అవుతున్నారు లేదా మీకు ఆల్రెడీ కోవిడ్ ఉంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెరాయిడ్స్ మీరు ఎవరి అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఓన్ గా తీసుకోకండి. సెకండ్ థింగ్, మీరు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారా లేదా అని తర్వాత విషయం, మీ షుగర్స్ మాత్రం కంట్రోల్లో పెట్టుకోండి. ఆల్రెడీ డయాబెటిక్ ఉంటే రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటా ఉండండి. ఓకే, నేను మన లాస్ట్ మంత్ చేయించాను ఇప్పుడు చేయించినట్టు కాదు, ఆల్మోస్ట్ పాసిబుల్ ఎవ్రీ డే లేదా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకసారి తీసుకుని మీ షుగర్ లెవెల్ చెక్ చేసుకుంటా ఉండండి. షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతాయో మీకు అప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఓకే, ఇంకా ప్రివెంట్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే కనుక చాలా మంది ఇప్పుడు వాట్సాప్ లో ఫ్లూకనజోల్ అది ఇది అని చెప్పేసి టాబ్లెట్స్ వాడొచ్చు అని చెప్పి ఇస్తున్నారు. బట్ నథింగ్ ఈస్ ప్రూవెన్ సాయి. యూరోపియన్ గైడ్ లైన్స్ ప్రకారం పొసఫనజోల్ అనే సిరప్ 200 mg బీడీ మనం వాడొచ్చు అని చెప్పి ఉంది. కానీ ఇప్పుడు రైట్ నౌ సిచ్యువేషన్ లో మ్యూకార్ మైకోసిస్ తో అఫెక్ట్ అవుతున్న పేషెంట్స్ కి ఇవ్వడానికే పొసఫనజోల్ దొరకట్లేదు. అలాంటిది ఇంకా ప్రికాషన్స్ ఎలా వాడతాము? సో బెస్ట్ థింగ్ మనం ఏం చేయగలం అంటే కనుక బిటడిన్ 2% సొల్యూషన్ 1 cap in half glass of good and clean water లో వేసుకొని దాంతో థ్రోట్ గార్గిల్ చేసేసుకోండి 3 times per day. ఆ గార్గిల్ చేస్తున్నప్పుడే కొంచెం మిగిలి ఉంటుంది కదా, అది సిరింజ్ తో తీసుకొని నోస్ లో బోత్ సైడ్స్ 3 drops 3 times per day వేసుకుంటూ ఉండండి. సాయి అదే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని గార్గిల్ చేసి కొంచెం మిగిల్చుకోండి లాస్ట్ లో. దాంతో 3 drops లేదా 4-5 drops ఇటు 4-5 drops అటు వేసుకొని ఒక 5 minutes పడుకోండి. అలా డేకి 3 times చేస్తుండండి. కొంచెమే కదా నువ్వు వేసేది, 3-4 drops ఏమవుతుంది దాంతో? వెళ్ళవు కదా, యూ హ్యావ్ యువర్ స్వాలోయింగ్ రిఫ్లెక్స్. ఓకే, సో దయచేసి ఫ్రెండ్స్ మంచి పాయింట్స్ చెప్పారు తను. కింద కామెంట్స్ లో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన అడగచ్చు. ఈఎన్టీకి సంబంధించి, ఇయర్ నోస్ త్రోట్ ఈ కోవిడ్ సంబంధించి ఆయన కూడా రెగ్యులర్ గా ట్రీట్ చేస్తున్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి ఫ్రెండ్స్. చూసావా కామెంట్స్? నేను ఫస్ట్ లో కొన్ని చదివాను, మిస్ అయిపోయాను. ఓకే, సో బేసిక్ గా ఇది 2% సొల్యూషన్ గార్గిల్ చేయాలా? గార్గిల్ తో పాటు నోస్ డ్రాప్స్ ఏది మైల్డ్ కేసెస్ ఉన్న వాళ్ళు కూడా అన్నది స్టార్ట్ అయ్యేది నాసల్ క్యావిటీ లేదా సైనస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది మైల్డ్ కేసెస్ వాళ్ళు కూడా చేయాలా? ఇది చేస్తే బెటర్ సాయి. సో ఇంకా అదర్ టిప్స్, షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవాలి, ఇది మా గార్గిలింగ్ చేయాలి. ఇంకా అన్నెసరిగా మీ అంతా మీరు స్టెరాయిడ్స్ వాడకండి. ఓకే, అది కాకుండా హెల్దీ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి.
కొంచెం పాడైపోయినవి అట్లాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఓల్డ్ క్లోత్స్, ఓల్డ్ వుడెన్ డస్ట్ వాటి నుంచి కూడా కొంచెం దూరంగా ఉండాలి. పాత ఎప్పుడు ఓపెన్ చేయని బుక్స్ తీసి ఓపెన్ చేసి దొరుకుతాను అట్లాంటి పనులు చేయొద్దు. టీమ్ ఇన్హాలేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది మంచిది సాయి, బట్ టీమ్ ఇన్హాలేషన్ మంచిది సాయి, బట్ ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ ఎక్సెస్లీ దట్ ఈస్ నాట్ గుడ్. స్టీమ్ చేసుకుంటూ నోస్ కాల్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మ్యూకోజా కాలిపోయి అది మళ్ళీ సెకండ్ ఇన్ఫెక్షన్ వచ్చిన చాలా మంది ఉన్నారు. సో అలా కాదు, స్టీమ్ కొంచెం వరకు తీసుకోండి, ఒక 5 minutes తీసుకోండి, డైలీ 2 times తీసుకోండి, ఫ్రెష్ క్లీన్ వాటర్ తో తీసుకోండి, కంటైనర్ క్లీన్ గా ఉంచుకోండి, అది చాలు. ఓకే, ఇది ఎంత డేంజరస్ ఇది బ్లాక్ ఫంగస్? చాలా డేంజరస్ అయ్యి. ఒకవేళ సప్రెస్ అవుతుంది, ఇమ్యూనిటీ కనుక సప్రెస్ అయింది అంటే కనుక ఈ ఫంగస్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇట్ స్టార్ట్ అయిందంటే కనుక లైక్ ఇట్ ఇస్ వెరీ డేంజరస్. ఇప్పుడు కోవిడ్ వచ్చినా కూడా అంత ఫాస్ట్ గా లేదు, చనిపోతా లేదు తెలియదు, కానీ ఇఫ్ దిస్ ఫంగస్ స్టార్ట్ స్ప్రెడ్డింగ్, మా పీజీలో వచ్చేవన్నమాట. ఫార్చునేట్లీ నేను చాలా కేసెస్ చూసాను పీజీలో. ఎలా ఉండేదంటే ఓపీకి ఒక పేషెంట్ వచ్చి వెయిట్ చేసేది, బ్లడింగ్ పేషెంట్ వీటి ఉన్నాయని చెప్పేసి మేము ఎండోస్కోపీ చేసేసి బయాప్సీ తీసి పంపించే వాళ్ళము, బయాప్సీ కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఈవినింగ్ కల్లా విజన్ కొంచెం తగ్గిపోయేది, నెక్స్ట్ డే కల్లా విజన్ టోటల్లీ గాన్, ఆ నెక్స్ట్ డే కల్లా బ్రెయిన్ వెళ్ళిపోయేది. సో నాన్ డయాబెటిక్స్ కూడా ఎఫెక్ట్ అవుతారా? అదే చెప్పావు కదా, ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళకి రావచ్చు అని. డిపెండ్స్ అపాన్ యూర్ ఇమ్యూనిటీ. నువ్వు కనుక ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ వాడుతున్నావు, లైక్ ఏమైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నావు, ఆ డ్రగ్స్ మీద ఉన్నావు, లేదా ప్రొలాంగ్ రేడియేషన్ ఎక్స్పోజర్ మీద ఉన్నావు, ప్రొలాంగ్ స్టెరాయిడ్స్ వాడుతున్నావు అంటే కనుక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్టెరాయిడ్స్ దేనికి వాడతారు నీకు తెలుసు కదా, రుమటైడ్ ఆర్థరైటిస్, COVID-19 అలా చాలా మందికి వాడుతున్నాం. ఆస్తమా పేషెంట్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇన్హేలెంట్స్ తో అంత ప్రాబ్లం లేదు సాయి, అంత లేదా? ఓకే, పోనీలే. సిస్టమిక్ గా మనం వాడేవి వాటితోనే మనకు ఎక్కువ ప్రాబ్లం. ఇన్హేలెంట్స్ తో అంత ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ ఈ ఫస్ట్ ఏవైతే బొడకాట్ స్ప్రేస్ వాడుతుంటారో వాళ్ళు కూడా లోకల్ ఫంగల్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. వాళ్ళని కూడా పఫ్ వాడిన తర్వాత గార్గిల్ చేయమని చెప్తాం. ఎవ్రీ టైమ్ దే యూజ్ పఫ్ చేసిన తర్వాత గార్గిల్ చేయాలి. వాళ్ళు కూడా గార్గిల్ చేయాలి. ఎస్. సో టు సమ్ అప్, అదే ఒకసారి సమ్మరీ లాగా, స్టెరాయిడ్లు డాక్టర్ చెప్పకుండా వాడద్దు, ఇది రోజుకి 2-3 సార్లు గార్గిలింగ్ చేయాలి, అంతేనా? షుగర్ రెగ్యులర్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సాయి సపోజ్ బ్లాక్ ఫంగస్ అఫెక్ట్ అయిపోయావు, నీకు డౌట్ వచ్చింది, నీకు డౌట్, ఆ డౌట్ ఎప్పుడు రావాలి? నాకు బ్లాక్ ఫంగస్ వచ్చిందా అన్న డౌట్ ఎప్పుడు రావాలి? సపోజ్ నువ్వు కనుక కోవిడ్ వచ్చింది, నీకు you're suffering with COVID or you have recovered with COVID, okay, now you have these symptoms. ఈ symptoms ఎలా అంటే, first to begin with this will be like common any other common cold, okay. సో నోస్ బ్లాక్, కొంచెం రన్నింగ్ నోస్ లా కూడా ఉండొచ్చు, హెవీనెస్ ఆఫ్ హెడ్ అలా ఉంటాయి. దాంతో పాటు ఇఫ్ యూర్ హ్యావింగ్ నమ్నెస్ ఆన్ వన్ సైడ్ ఆర్ ఐబాల్ చేంజెస్ లైక్ టోసిస్, డ్రూపింగ్ ఆఫ్ అప్పర్ ఐలిడ్, ఆర్ ప్రాప్టోసిస్, కన్ను బయటికి రావడం, or vision changes, or severe headache, very severe headache that is not going down with any medication, ala kaakunda palate మీద black asterisk areas, loosening of upper teeth, కొన్నిసార్లు స్కిన్ కూడా బ్లాక్ అయిపోతుంది. ఓకే, ఇలాంటివి ఉన్నాయంటే మాత్రం దీస్ ఆర్ లైక్ వెరీ డేంజరస్ టిపికల్ సైన్స్. అందుకే మీకు కామన్ కోల్డ్ వచ్చిన వెంటనే యు గో. అదే నేను కూడా చాలా వీడియోలు అదే చెప్తున్నా, ఊరికే టైం వేస్ట్ చేసి ఇంట్లో ఉండి. ఎక్కువ మేల్స్ లో ఉందా, ఫీమేల్స్ లో ఉందా, అట్లా ఏమైనా ఉందా? ఫీమేల్స్ లో కామన్ గా ఎక్కువ ఉంటుంది సాయి, బట్ అట్లా ఆయన లేదు. మామూలు లిటరేచర్ ప్రకారం, ఓల్డ్ లిటరేచర్ చూసుకుంటే కనుక ఫీమేల్స్ లో ఎక్కువ ఉంటుందని ఉంది. చిన్నపిల్లలు ఏం లేదుగా? చిన్నపిల్లలు కూడా వస్తున్నాయి సాయి, కొంచెం తక్కువ, ఇన్సిడెన్స్ చాలా తక్కువ, కానీ చిన్నపిల్లలు కూడా వస్తుంది. అచ్చా, అయితే డయాబెటిక్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిక్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిక్ పేషెంట్స్, డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్, బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తో ఉన్న పేషెంట్స్, స్టెరాయిడ్స్ వాడిన పేషెంట్స్ కోవిడ్ లో, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయి సాయి, నాకు ఇప్పుడు విజన్ చేంజెస్ ఉన్నాయి, నేను కోవిడ్ తో రికవర్ అయ్యాను, ఈ స్టెరాయిడ్స్ వాడాను. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆప్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఏంటి దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు ఎపిడమిక్ అంతా ఫంగస్ కాబట్టి ఫస్ట్ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈఎన్టీ డాక్టర్ నీకేమి లేదమ్మా, ఫంగస్ లాగా లేదు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆప్థల్మాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్. సో ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? మీ నోస్ ఎగ్జామిన్ చేస్తాడు, చేసిన తర్వాత ఎండోస్కోపీ చేస్తాడు,
ఎండోస్కోపీ చేసినప్పుడు కనుక టిపికల్ సైన్స్ ఉంటాయి. అక్కడ నెక్రోసిస్ ఉంటుంది మిడిల్ మీటర్స్ లో. అక్కడ ఎందుకంటే ఈ ఫంగస్ ఏం చేస్తుంది అంటే 2 types ఆఫ్ స్ప్రెడ్స్ ఉంటాయి, యాక్చువల్ 3 ఉంటాయి, బట్ టూ కామన్ టైప్స్ ఆఫ్ స్ప్రెడ్ అంటే ఒకటి డైరెక్ట్ ఇన్వేషన్, టిష్యూ తగిలి ఇంకో టిష్యూని తగిలి అలా టిష్యూ నుంచి టిష్యూ వెళ్ళడం అనమాట, డైరెక్ట్ గా వెళ్ళిపోతుండదు. సెకండ్ థింగ్ ఈజ్ యాంజియో ఇన్వేషన్, అంటే బ్లడ్ వెజల్స్ ని ఇన్వేట్ చేస్తుంది అనమాట. బ్లడ్ వెజల్స్ ని ఇన్వేట్ చేసి దాన్ని బ్లాక్ చేసేస్తుంది, ఆ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేసేస్తుంది. దాని వెంకాల గ్రో అవడం స్టార్ట్ అవుతుంది, బికాస్ ఇట్ ఈస్ అ సాప్రోట్రాఫ్. అంటే ఏంటంటే డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజం మీద ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది, గ్రో అవుతుంది. ఓకే, సో బ్లడ్ సప్లై ఆపేస్తుంది, టిష్యూని నెక్రోస్ చేస్తుంది, దాని మీద గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. కింద ఒక కామెంట్ వచ్చింది, ఎవరు భయ్యా, ఆఫ్టర్ కోవిడ్ రికవరీ టిల్ వెన్ విల్ బి ద పర్సన్ ఈజ్ అట్ రిస్క్ ఫర్ దిస్ బ్లాక్ ఫంగస్? కోవిడ్ నీకు స్టార్ట్ అయింది, డయాగ్నోస్ అయిన తర్వాత నుంచి 10 days నుంచి 50 days వరకు మనం చూడొచ్చు, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇమ్యూన్ స్టేటస్. నువ్వు ఆల్రెడీ ఇమ్యూన్ కాంప్రమైజ్ ఉన్నావు అంటే కనుక మేబీ నీకు కోవిడ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి యాంఫోటెరిసిన్ బి కష్టంగా ఉంది కదా దొరకడం, మార్కెట్ అవైలబిలిటీ లేదు సార్ మార్కెట్ లో, చాలా కష్టంగా. నాకు చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి యాంఫోటెరిసిన్ బి కావాలి అని. మొన్నటి వరకు రెమ్డెసివిర్ అన్నారు, ఇప్పుడేమో ఇది అంటున్నారు. ఎంఆర్పి మీద అమ్మేవారు, ఎంఆర్పి కొంచెం 4,000 నుంచి 13,000 రేంజ్ వరకు ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద బ్రాండ్. ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో సింగిల్ వయాల్ అరౌండ్ 40,000 కి అమ్ముతున్నారు సార్. అట్లాంటిది పేషెంట్ కి పర్ డే హీ విల్ నీడ్ అరౌండ్ 5 to 6 vials ఫర్ అట్లీస్ట్ 5 days. You imagine the burden, the cost burden. 5 days for 5 అంటే ఇప్పుడు 25 doses. సో ఎంఆర్పీఏ చూసుకుందాం సాయి, 8,000 ఎంఆర్పీ పెట్టుకుందాం. ఎంఆర్పీ మీద కనుక యూఆర్ గెటింగ్ ద డ్రగ్ అంటే కనుక 8 into 5 అంటే 40,000 పర్ డే. అట్లాంటిది అట్లీస్ట్ 5 days ఇస్తే కనుక నీ సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికే 2 lakhs అవుతుంది స్వామి, దానికే 2 lakhs అవుతుంది. దాని తర్వాత పొసకొనజోల్ షిఫ్ట్ చేస్తాము. పొసకొనజోల్ అట్లీస్ట్ 1 month వాడాలి. పొసకొనజోల్ కాస్ట్ ఈస్ అరౌండ్ 14,000 to 20,000 డిపెండింగ్ అపాన్ ద బ్రాండ్. వన్ బాటిల్ సిరప్ ఉంటుంది, అది 1 bottle 5 days వస్తుంది మనకి. ఓకే, సో 1 month అంటే అది కూడా అటు ఇటుగా కాస్ట్ అరౌండ్ 1.5 lakhs అవుతుంది. సో ఓన్లీ ఫర్ మెడికేషన్సే మనం 3.5 to 5 lakhs పెట్టాల్సి వస్తుంది. సో ఇమాజిన్ ద కాస్ట్ బర్డన్, వెరీ చాలా సాడ్. అండ్ దానిపైన మళ్ళీ సర్జికల్ డిబ్రైన్మెంట్. ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ కాబట్టి యూ విల్ నాట్ గెట్ మెనీ పీపుల్ హూ వాంట్ టు ఆపరేట్ ఆన్ ఇట్, ఎందుకంటే చేసే వాళ్ళకు రిస్క్ రావడానికి, అంటే ఒకవేళ వాళ్ళ PCR పాజిటివ్ ఉంటే కనుక. అండ్ ఇది 1 time సర్జరీ చేస్తే సరిపోదు. సర్జరీ ఎందుకు చేయాలి అంటే కనుక బ్లడ్ వెజల్స్ ని బ్లాక్ చేస్తుంది కాబట్టి, బ్లడ్ వెజల్స్ ని బ్లాక్ చేసినప్పుడు నువ్వు యాంఫోటెరిసిన్ బి ఇచ్చినా వేస్టే, ఎందుకంటే యాంఫోటెరిసిన్ బి చాలా టాక్సిక్. నువ్వు అక్కడ బ్లడ్ వెజల్ బ్లాక్ ఉన్నంత వరకు ఫంగస్కి వెళ్ళదు యాంటీబయాటిక్ నువ్వు ఇచ్చేది, మన బాడీ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ చేస్తూ ఉంటుంది తప్పితే ఫంగస్కి ఎటువంటి హాని చేయదు, ఎందుకంటే ఫంగస్ కట్ అయిన బ్లడ్ వెజల్ ఇంకా దాక్కుతుంది కాబట్టి. అందుకే సర్జరీ చేసి డిబ్రైడ్మెంట్ చేసి ఆ డిసీజ్ పార్ట్ మొత్తం తీసేసి ఫంగల్ లోడ్ తీసేస్తేనే మనకు రికవరీ ఛాన్సెస్ అనేది మనకు ఎక్కువ ఉంటాయి. ఆ డిబ్రైడ్మెంట్ మెయిన్ డిబ్రైడ్మెంట్ పెద్ద సర్జరీలో చేసి ఒకసారి చేస్తాము, దాని తర్వాత చిన్న చిన్న డిబ్రైడ్మెంట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది 3-4 times లాగా. సో ఇది ఫ్రెండ్స్ మనకి డాక్టర్ యావర్ గారు ఇచ్చిన ఇంపార్టెంట్ ఇన్పుట్స్. సో ఏదైతేనేమి మనం జాగ్రత్తగా ఉందాం, అంతేగా డాక్టర్ యావర్, మనం జాగ్రత్తగా ఉండాలి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్తే తను అన్నట్టు ఏమన్నా ఐ బయటకు వచ్చినా, నమ్నెస్ ఉన్నా, 1 side పెయిన్ ఉన్నా, సివియర్ హెడేక్ ఉన్నా బెటర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. డాక్టర్ యావర్, బిఫోర్ వి కంక్లూడ్ ఒకసారి సమ్మరీ. డాక్టర్ యావర్ సాయి చెప్పండి. బిఫోర్ వి కంక్లూడ్ ఒకసారి సమ్మరీ. సబరి అదే సాయి, ఈ ఫంగస్ అన్ని చోట్ల ఉంది. ఓకే, సో ఎవరు రిస్క్ అంటే స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళు లేదా ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువలో ఉందో వాళ్ళే రిస్క్ మీద ఉంటారు. ఎలా గుర్తుపెట్టాలి? కామన్ సైనసైటిస్ లాగే ఉంటుంది, దాంతోపాటు ఐ విజన్ చేంజెస్ ఉంటుంది, స్కిన్ చేంజెస్ ఉండొచ్చు, నమ్నెస్ ఉండొచ్చు, అంటే స్పర్శ తెలియకపోవడం ఉండొచ్చు, అప్పర్ జా మీద లోపల అక్కడ బ్లాక్ నెక్రోటిక్ ఏరియాస్ ఉండొచ్చు, టీత్ లూజ్ ఉండొచ్చు. ఫస్ట్ సస్పెక్ట్ చేయాలి, ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎండోస్కోపీ చేయించుకోండి, లెట్ దెమ్ కన్ఫర్మ్
ఉందా లేదా అన్నది వాళ్ళు టిష్యూ బయాప్సీ కానీ సెక్రేషన్స్ కానీ తీసి వాళ్ళు KOH మోడ్ కానీ ఫంగల్ కల్చర్ కానీ పంపిస్తారు. దాని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే ఎవర్ థ్యాంక్ యూ సాయి. ఈ పర్సనల్గా ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్తాను సాయి. థ్యాంక్ యూ. యా థ్యాంక్స్ ఫ్రెండ్స్, అందరు జాయిన్ అయినందుకు. నేను ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయాల. చాలా థ్యాంక్స్. ఈ లింక్ అవైలబుల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దయచేసి షేర్ చేయండి ఎవరికైనా. ఓకేనా? థ్యాంక్స్ అగైన్. బాయ్ ఫ్రెండ్స్.